హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నానండి. కార్తీక మాసం అయితే వచ్చింది కదండి. మేము ఫస్ట్ కార్తీక సోమవారం అయితే కాకాని టెంపుల్లో అయితే పొంగల్ అయితే పెట్టడానికైతే వెళ్తున్నామండి. సో మేము అక్కడే 2 ఇయర్స్ నుండి అయితే మేము నిద్ర చేసి నైట్ మార్నింగ్ లేచి పొంగల్ అయితే పెట్టుకొని అయితే వస్తామండి. సో ఇదైతే కాకాని ఫ్రంట్ నుండి వెళ్ళే రూట్ అండి. ఇందాక అటు సైడ్ చూపించాను కదా, అదైతే అటు వెహికల్స్ అట్లా పార్కింగ్ అటు సైడ్ ఉంటుంది. సో ఇలా ఫ్రంట్ నుండి వెళ్తే అన్ని షాప్స్ మనకు అన్నీ అవైలబుల్గానే ఉంటుందండి. మన పొంగల్ మనకి 2:30 3 నుంచే స్టార్ట్ చేస్తారండి పొంగల్ అయితే చేయటము. నేను అది కూడా చూపిస్తాను. సో ఇదైతే ఫ్రంట్ సైడ్ అండి. చూడండి టెంపుల్ అయితే ఎంత బాగా చేశారో. చూడండి టైము 11 అవుతుంది. జనం అయితే అలానే ఉన్నారు. సో ఇదైతే పార్కింగ్ సైడ్ అండి. మనం నిద్ర చేసే వాళ్ళందరూ చాలామంది వస్తారండి. అసలు కార్తీక సోమవారం అంటే ఇదేమో అన్నదాన సత్రం అనమాట. ఇటు బ్యాక్ సైడ్ ఇదేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. సో చాలామంది క్రౌడ్ అయితే చాలా ఉంటారండి. సో ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా నిద్ర చేయడానికి లోపలికైతే ఎలా ఉండదండి. ఇదంతా టెంపుల్ ప్లేసే. సో ఇక్కడైతే చేస్తారనమాట. ఇక్కడైతే శివుని కూడా ఇలా ఏర్పాటు చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. సో ఇదనమాట. ఇట్లా నిద్ర చేసే వాళ్ళందరూ ఇది ఇక్కడైతే చేస్తుంటారు. ఇదైతే పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ జనాన్ని బట్టి లోపలికి అలౌ చేస్తాడండి, లేదంటే బయట సైడ్ ఇచ్చేస్తాడు. సో ఫస్ట్ సోమవారం కాబట్టి జనము బాగానే వచ్చారండి. కాకపోతే పార్కింగ్ కూడా మనకి లోపల ఇచ్చాడు. ఇది చూడండి, ఇదైతే నవగ్రహాల మండపం. రాహుకేతు పూజ కూడా చాలా బాగా చేస్తారండి ఇక్కడ కాకానీలో అయితే. సో ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరైనా వచ్చినప్పుడు. కాకాని రాహుకేతు పూజ అన్నీ ఉంటాయండి లోపలే. సో ఇది ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడే పక్కనే ఉంటుంది మనకి. సో ఇదన్నీ ముందు గోపురం మీద ఇవన్నీ అయితే ముందు నుండి అయితే టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. సో ఇదండి బావి. ఇక్కడ బావి వాటర్ ఇవి తీసుకొని అయితే మార్నింగ్ అయితే స్నానం చేస్తారు. బావి కూడా ఉంటుందండి. మనకు బావిలోని వాటర్ కూడా స్నానం చేస్తారు. సో చాలా మంచిదండి. సో ఇదనమాట టెంపుల్ అయితే ముందు నుండి అయితే ఇలా ఉంటుంది. సో ఇదైతే పార్కింగ్ అండి. ఇది కేశఖండనశాల అంటే గుండ్లు అవి కొట్టిస్తారు కదండి. సో ఇక్కడైతే గుండ్లు అండి, చెవు పోగులు కూడా కుట్టిస్తారు. సో అక్కడ కుడతారండి. ఇదంతా పార్కింగ్ అండి. బైక్స్, కార్స్ అంతా మొత్తం పార్కింగ్ ఏరియా అండి. టెంపుల్ అయితే చాలా పెద్దదండి. సో ఎంతమంది వచ్చినా కానీ చాలా బాగా ఉంటుందండి టెంపుల్ అయితే. ఇదిగో చూడండి, ఇదిగో జనం అయితే పడుకున్నారు చాలా వరకు. ఆల్మోస్ట్ 11:30. మేమైతే ఇదిగోండి ఇట్లా పిల్లలకి ఇది కాకుండా దోమతర అయితే నేను ఇలా ఏర్పాటు చేశాను పిల్లల కోసం అని చెప్పేసి. సో ఇదనమాట అన్నదాన సత్రము ఇదంతా. సో పొంగల్ అయితే ఇదిగోండి, నేనైతే పొంగల్ అయితే 3కే లేచానండి. 3కే లేచి అక్కడ వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయండి. మనం స్నానం చేసేసి అక్కడే మార్చుకొని ఇట్లా పొంగల్ అయితే పొయ్యిలు చాలా ఉంటాయండి లోపల. సో మనము బియ్యం క్వాంటిటీని బట్టి అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తారనమాట. సో నేను ఈ విధంగా అయితే పొంగల్ అయితే పెడతానమాట ఎవ్రీ ఇయర్ కూడా. సో ఈ ఇయర్ కూడా నేను అలానే పెట్టాను. పొయ్యిలు అయితే ఇవ్వండి. మనకి టెంపుల్ బ్యాక్ సైడే వస్తుందండి, కనిపిస్తూనే ఉంటుంది మనకి. అక్కడే కళ్యాణ మండపము, ఇట్లా పొంగళ్ళు పెట్టేది మొత్తం అయితే అక్కడే ఉంటుంది. సో మీరు ఎటు కన్ఫ్యూజ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదండి. ఎవరు అడిగినా అక్కడ చెప్తారు. సో నాకైతే పొంగల్ అయితే బాగానే ఇదైందండి ఆ శివుని దయ వల్ల. సో ఆయన దయ అందరికీ ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి. సో నేను ఏ విధంగా దీపాలు వెలిగించాను అనేది కూడా నేను చెప్తానండి. టెంపుల్ మనకు లోపల కూడా చాలా క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంటుందండి. సో లోపల కూడా మనకి వెలిగించుకోవడానికి ప్లేస్ అయితే అన్నీ ఏర్పాటు చేశారు లోపల కూడా. నేను అది కూడా చూపిస్తాను. ఇదిగోండి పొంగల్ అయిపోయిన తర్వాత ఇక్కడ శివునికి ఇక్కడ ప్రసాదంగా మనం పెట్టి బయటికి వెళ్తామండి. సో ఇదనమాట పొంగల్ పెట్టే ప్లేస్ అయితే. ఇదిగోండి పొంగల్ పెట్టేది ఇట్లా ఉంటుంది.
ఇంకోండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదిగో టెంపుల్ కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడ్ కనిపిస్తూనే ఉంటుంది. సో తెలియని వాళ్ళైతే ఒకసారి అయితే ఎవరు అడిగినా చెప్తారు. నేను పూజ వీడియో అయితే తీయలేకపోయానండి. ఇదిగోండి నేను ఈయన ముందే వెలిగించాను దీపాలు అనేవి. ఇక్కడ ముందు ఇదిగోండి కింద ముగ్గు అయితే వాటర్తో కడిగి ముగ్గు వేసుకొని గౌరీదేవిని అన్నీ చేసేసి ఇట్లా 365 ఒత్తులు అయితే నేను ఉసిరి దీపాలు, నెయ్యి దీపాలు అన్నీ అయితే వెలిగించానండి. సో ఈ విధంగా అయితే వెలిగించుకోవాలి. కొబ్బరికాయ కొట్టి తర్వాత మనం ఆచమనం చేసుకొని మనము పూజ అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా శివుని దగ్గర అయితే నేను వెలిగించాను. ఇట్లా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారండి శివుడిని అయితే. నేను ఇక్కడ కూడా వెలిగించాను, లోపల కూడా వెలిగించాను అనమాట. ఇదిగోండి ఇట్లా పొంగలు పెట్టాను కదా, అది ఇలా ఎత్తుకొని అయితే మన గుడి చుట్టూ 3 రౌండ్లు అయితే, అది మన ఇష్టం అండి. 3 చుట్లు అయితే తిరగచ్చు, లేదా 11 అలా లేదంటే 11 ప్రదక్షిణలు కూడా చేయొచ్చండి. ఇదిగోండి ఇదైతే లోపల అనమాట. ఇదిగోండి ఇక్కడ లోపల కూడా ఏర్పాటు చేస్తారండి శివుణ్ణి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదండి ఇక్కడ మనం ఇదిగో వీళ్ళంతా ప్రదక్షిణలు చేస్తున్నారండి. మనకి లోపల టెంపుల్ అసలు ఖాళీ అయితే ఉండదండి. చూడండి అసలు జనం అయితే ఆ టైంలోనే చూసారా ఎలా ఉన్నారో. ఇదిగో ఇక్కడైతే ఫ్రంట్లో ఇక్కడ ఒక శివలింగం ఉంటుందండి. బయట లోపల కొబ్బరికాయలు కొట్టనీళ్ళు వాళ్ళు ఇక్కడ కొట్టి ఆయన మీద అయితే పోస్తారన్నమాట. దానికి కూడా క్యూ ఉందండి. ఇదిగో ఫ్రీ దర్శనము, 50 రూపీస్ టికెట్ అవన్నీ అయితే ఉంటాయండి. 450 రూపాయలది అభిషేకం దర్శనం టికెట్ కూడా ఉంటుంది. సో ఇదిగోండి చూడండి టెంపుల్లో అయితే అప్పుడే స్టార్ట్ చేశారు. ఇదిగోండి మనకి వెలిగించుకోవడానికి ఇట్లా సైడ్ అయితే ప్లేస్ అయితే వదులుతారనమాట. మనము లోపల ఇట్లా అయితే వెలిగించుకోవచ్చు. పొంగళ్ళు పెట్టి తిరిగేవాళ్ళు ఇట్లా టెంపుల్ చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు కావాలంటే అన్ని ప్రదక్షిణలు అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి ఇటు సైడ్ మండపంలోనే మనకి అయ్యప్ప స్వామి మాలలు కూడా వేస్తారు కాబట్టి మనకి అయ్యప్ప స్వామి మాలలు కూడా అయ్యప్ప స్వామిని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే నాగదేవత అండి, అమ్మవారికి అయితే నాగమ్మకైతే పాలు పోస్తూ ఉంటారు. సో ఇదనమాట. ఇక్కడైతే ఆంజనేయ స్వామి లోపల ఇదిగోండి ఇక్కడ క్యూ చూడండి, అక్కడే నందీశ్వరుని కూడా ఉంటాడండి. సో ఇదిగో శివుడిని ఇలా ఏర్పాటు చేసి ఇట్లా అయితే ఉంటుందండి టెంపుల్ అయితే. కార్తీక సోమవారం అయితే అసలు జనం అయితే మామూలుగా లేరండి. అసలు ఆ టైంలోనే రాత్రి 3ంటికే క్యూ లైన్లో అయితే ఉన్నారండి జనం అయితే. ప్రతి సోమవారం కూడా ఇలానే ఉంటుంది. సో చూసుకొని అయితే రండి. ఇదేమో ప్రసాదం కౌంటర్ అండి. మనకి టెంపుల్ ఎగ్జిట్ బయటకు వచ్చిన పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. సో ప్రసాదం వడ, పులిహోర, లడ్డు అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. సో ఇదండి కార్తీక మాసంలో అయితే నా పూజ అయితే ఈ విధంగా అయితే నేను టెంపుల్లో అయితే చేశాను అన్నమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. సో ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకు వీలైతే మన గుంటూరులో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది టెంపుల్. ఇదైతే ఫ్రంట్ సైడ్ అండి. సో ఇది గైస్, బాయ్ అండి.